ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలంటే మొదటగా మాట్లాడేటప్పుడు అతి ఎక్కువగా ఉపయోగించే పదాలని నేర్చుకోవాలి. వాటితోటి చిన్న చిన్న వాక్యాలు మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఆ ఉద్దేశంతో ఈ వీడియోలు చేయడం జరిగింది. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందన్నమాట. దాని మీద క్లిక్ చేయండి. వెంటనే ఒక గంట గుర్తు కనిపిస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసిన ఇదివరకు వీడియోలు, నేను చేయబోయే వీడియోలు మీ ఫోన్లో కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూస్తూ మీరు ఇంగ్లీష్ నెమ్మదిగా నేర్చుకోవచ్చు. ఈ ఛానల్ ఉచితం. ఈ వీడియోలు చేయడానికి నేను కొంచెం కష్టపడాల్సి వచ్చింది. అందువల్ల వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గో. ఈ వీడియోలో మనం మాట్లాడేటప్పుడు అతి ఎక్కువగా ఉపయోగించే పదాలైన అతడు, అతనికి, అతనిని, అతనిది ఇట్లాంటి పదాలని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో, వాటితోటి చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. అతడు అని ఇంగ్లీష్లో అనాలంటే హీ అనాలన్నమాట. హీ అంటే అతడు. మనం తెలుగులో ఈ అతడు అనేదాన్ని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇంగ్లీష్ వాళ్ళు అతడు అనాలన్నా హీ అంటారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది అతను కొంచెం గౌరవం ఇస్తూ మాట్లాడేటప్పుడు అతను అంటాం తెలుగులో. దాన్ని కూడా హీ అనే అంటారనమాట. ఆయన కొంచెం పెద్దవాళ్ళు అయితే ఆయన అంటాం. దాన్ని కూడా ఇంగ్లీష్లో హీ అనే అంటారనమాట. అదే చిన్నపిల్లల్ని మనం మాట్లాడేటప్పుడు వాడు అంటాం. వాడు అనాలన్నా కానీ ఇంగ్లీష్లో హీ అనే అంటారనమాట. వీడు అనాలన్నా కానీ హీ అనే అంటారనమాట. మనకి తెలుగులో రకరకాల పదాలు ఉన్నాయి. అంటే అతడు, అతను, ఆయన, వాడు, వీడు ఇట్లాంటి అన్ని పదాలని ఇంగ్లీష్లో ఒకే పదంతో మాట్లాడతారనమాట. హీ అంటారనమాట. ఉదాహరణకి అతను ఉన్నాడు అని ఇంగ్లీష్లో అనాలంటే హీ ఈజ్ అంటారనమాట. హీ అంటే అతను లేక అతడు, ఆయన, వాడు, వీడు. ఉన్నాడు అనడానికి ఈజ్ అంటే ఉన్నాడు అనేది సూచిస్తుందన్నమాట. అతను ఇక్కడ ఉన్నాడు, అతను ఇక్కడ ఉన్నాడు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? మనం తెలుగులో అతను ఇక్కడ ఉన్నాడు అంటాం. కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఎలా అంటారంటే అతను ఉన్నాడు ఇక్కడ అంటారనమాట. అంటే ఇక్కడ అనే పదాన్ని తీసుకొచ్చి వాళ్ళు చివర పెట్టి మాట్లాడతారనమాట. అందుకని వాళ్ళు అతను ఇక్కడ ఉన్నాడు అని ఇంగ్లీష్లో అనడానికి హీఈస్ హియర్ అంటారనమాట. హీఈస్ హియర్ అంటారు. ఇక్కడ హీ అంటే అతను, ఈజ్ అంటే ఉన్నాడు, హియర్ అంటే ఇక్కడ. అతను ఇక్కడ ఉన్నాడు అని ఇంగ్లీష్లో అనాలంటే హీఈస్ హియర్. వాడిక్కడ ఉన్నాడు అనాలన్నా కానీ హీఈస్ హియర్. ఆయన ఇక్కడ ఉన్నాడు అనాలన్నా కానీ హీఈస్ హియర్. అట్లాగే అంటారనమాట. మనం ఈ అతను, అతడు, ఆయన, వాడు, వీడు అట్లా మారుస్తూ ఉంటాం. కానీ ఇంగ్లీష్లో ఆ అన్ని పదాలకి వాళ్ళు వాడే పదం ఒక్కటే అనమాట. హీఈస్ హియర్ అంటారనమాట. అతను ఇక్కడ లేడు, అతను ఇక్కడ లేడు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? హీ ఈజ్ నాట్ హియర్ అనాలన్నమాట. హీ ఈజ్ నాట్ అనే పదం వ్యతిరేక అర్థాన్ని తయారు చేస్తుందన్నమాట. ఉన్నాడు అనడానికి హీ ఈజ్ హియర్ అన్నాం. ఇక్కడ మధ్యలో నాట్ పెట్టడం వల్ల లేడు అనే అర్థంగా మారిపోతుందన్నమాట. హీ ఈజ్ నాట్ హియర్. హీ ఈజ్ నాట్ హియర్ అంటారు. అంటే అతను ఇక్కడ లేడు అని చెప్పడం. ఆయన ఇక్కడ లేడు, వాడిక్కడ లేడు అని ఇంగ్లీష్లో చెప్పడం అనమాట. హీ ఈజ్ నాట్ హియర్ అనాలి. అతను వెళ్ళిపోయాడు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? హీ వెంట్. హీ అంటే అతను, వెంట్ అంటే వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు, వాడు వెళ్ళిపోయాడు అన్నిటిని కూడాను ఇంగ్లీష్లో ఒకేలాగా అంటారనమాట. హీ వెంట్ అంటారు. వెళ్ళిపోయాడు అనేదాన్ని వెంట్ అనే పదం ఉపయోగించి మాట్లాడచ్చు. లెఫ్ట్ అని కూడా అనొచ్చు అనమాట. ఇక్కడ లెఫ్ట్ అంటే వదిలి వెళ్ళిపోవడం. అతను వెళ్ళిపోయాడు అని అనడానికి ఇంగ్లీష్ వాళ్ళు హీ వెంట్ అంటారు, హీ లెఫ్ట్ అని కూడా అంటారనమాట. హీ లెఫ్ట్ అంటే అతను వెళ్ళిపోయాడు అనే అర్థాన్ని ఇస్తుంది. ఆయన వెళ్ళిపోయాడు, వాడు వెళ్ళిపోయాడు అనే అర్థాలను కూడా ఇస్తుందన్నమాట. అతను నిద్రపోతున్నాడు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? అతను నిద్రపోతున్నాడు, వాడు నిద్రపోతున్నాడు రెండింటిని కూడాను వాళ్ళు ఒకేలాగా అంటారనమాట.
అతను నిద్రపోతున్నాడు. ఎవరన్నా మీ ఇంట్లో పెద్దవాళ్ళు నిద్రపోతున్నారు. అతను నిద్రపోతున్నాడు అని చెప్తాం. అలాంటి సందర్భంలో హీ ఈజ్ స్లీపింగ్ అనాలన్నమాట. హీ అంటే అతను, ఈజ్ అంటే ఉన్నాడు, స్లీపింగ్ అంటే నిద్రపోతూ. ఇక్కడ మనం దీర్ఘం తీస్తూ పోతూ అంటాం కదా, అట్లా దీర్ఘం తీసేదాన్ని ఇంగ్లీష్ వాళ్ళు ఐఎన్జీ పెట్టి ఇంగ్ అంటారనమాట. స్లీప్ అంటే నిద్రపోవడం, స్లీపింగ్ అంటే నిద్రపోతూ. ఉండడం అనడానికి ఈజ్ పెడతారనమాట. ఉన్నాడు అనడానికి ఈజ్ పెడతారు. హీ ఈజ్ స్లీపింగ్, హీ ఈజ్ స్లీపింగ్ అంటారనమాట. అంటే దాని అర్థం అతను నిద్రపోతున్నాడు. ఒక చిన్న పిల్లాడు ఎవరన్నా నిద్రపోతున్నాడు, వాడు నిద్రపోతున్నాడు అనడానికి కూడా హీ ఈజ్ స్లీపింగ్, హీ ఈజ్ స్లీపింగ్ అని అంటారనమాట. అతనికి అనే పదం కర్తగా ఉపయోగించబడితే హీ అనే అంటారనమాట. అతనికి అనే పదం కర్తగా ఉపయోగించబడితే హీ అనే అంటారు. అతనికి, ఆయనకి, వాడికి, వీడికి అన్నిటిని కూడాను కర్తగా, ఈ పదాలు కర్తగా ఉపయోగించబడితే హీ అనే అంటారనమాట. ఉదాహరణకి అతనికి తెలుసు, అతనికి తెలుసు, వాడికి తెలుసు, ఆయనకి తెలుసు అట్లాంటి పదాలను మాట్లాడాలంటే ఇక్కడ గమనించినట్లయితే అతనికి అనేది కర్త, తెలుసు అనేది క్రియ అనమాట. అతనికి తెలుసు అనాలంటే ఆయనకి తెలుసు, వాడికి తెలుసు, వీడికి తెలుసు. ఈ 4 వాక్యాలను కూడాను ఇంగ్లీష్లో ఒకేలాగా చెప్తారనమాట. హీ నోస్, హీ నోస్ అంటారనమాట. హీ అంటే అతనికి, ఆయనకి, వాడికి, వీడికి అలాంటి అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ కర్తగా ఉపయోగించబడింది కాబట్టి అతనికి అనేది హీ అని ఉపయోగించాలన్నమాట. హీ అనేది కర్త రూపం అనమాట. నోస్, నో, KNOW, నో అంటే తెలుసు. ఇక్కడ హీ, షీ, ఇట్ ఈ 3 పదాల పక్కన క్రియని పెట్టేటప్పుడు, సహజంగా జరిగేవి చెప్పేటప్పుడు ఎస్ పెట్టి మాట్లాడతారనమాట. నో, ఇక్కడ ఎస్ పెడితే స్ అనే శబ్దాన్ని ఇస్తుంది అనమాట. అందుకని నోస్ అంటారు. అతనికి తెలుసు అనాలంటే హీ నోస్, హీ నోస్ అనాలన్నమాట. అంటే దీని అర్థం హీ నోస్ అంటే అతనికి తెలుసు, ఆయనకి తెలుసు, వాడికి తెలుసు, వీడికి తెలుసు అట్లాంటి అన్ని అర్థాలను ఇస్తాను అనమాట ఇదే వాక్యం. అతనికి తెలియదు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? అతనికి తెలియదు, ఆయనకి తెలియదు, అతనికి తెలియదు, ఆయనకి తెలియదు, వాడికి తెలియదు, వీడికి తెలియదు ఇట్లాంటి అన్నిటిని కూడాను ఇంగ్లీష్లో ఒకే వాక్యంతో మాట్లాడతారనమాట. హీ డస్ నాట్ నో అంటారనమాట. హీ డస్ నాట్ నో. ఇక్కడ హీ తర్వాత డస్ నాట్ కలిపి వ్యతిరేక అర్థాన్ని ఇస్తాయి అనమాట. ఇక్కడ డస్ నాట్ అనేది హీ పక్కన, షీ పక్కన, ఇట్ పక్కన ఉపయోగిస్తే తర్వాత వచ్చే క్రియకి వ్యతిరేక అర్థాన్ని తెలియజేస్తాయి అనమాట. నో అంటే తెలుసు, హీ డస్ నాట్ నో అంటే తెలియదు, ఈ డస్ నాట్ నో కలిపి తెలియదు అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. హీ డస్ నాట్ నో అంటే అతనికి తెలియదు అని ఇంగ్లీష్లో చెప్పడం అనమాట. ఇక్కడ డస్ నాట్ అనేది 2 పదాలని ఒక్కోసారి ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడేటప్పుడు తొందరగా మాట్లాడడానికి డజంట్ అంటారనమాట. డజంట్ అని కూడా అంటారనమాట. ఈ రెండింటిని కలిపి మాట్లాడతారు. ఇట్లా కూడా మాట్లాడచ్చు, తప్పేం లేదు. హీ డస్ నాట్ నో అంటే అతనికి తెలియదు అని స్వచ్ఛంగా మాట్లాడడం అనమాట. కలిపి తొందరగా మాట్లాడాలంటే డస్ నాట్ కలిపి డజంట్ అంటారనమాట. హీ డజంట్ నో అని కూడా అంటారనమాట. హీ డస్ నాట్ నో లేక హీ డజంట్ నో అంటే అర్థం అతనికి తెలియదు, ఆయనకి తెలియదు, వాడికి తెలియదు, వీడికి తెలియదు అట్లాంటి అర్థాలను ఇస్తుందన్నమాట. అతనికి కావాలి, అతనికి కావాలి అని ఇంగ్లీష్లో అనాలంటే ఈ వాక్యంలో అతనికి అనేది కర్త అనమాట, కావాలి అనేది క్రియ. అతనికి అనడానికి హీ అంటారనమాట, కావాలి అనడానికి వాంట్ అంటారనమాట. అతనికి కావాలి అనాలంటే హీ వాంట్స్. ఇక్కడ క్రియకి హీ తర్వాత కానీ, షీ తర్వాత కానీ, ఇట్ తర్వాత కానీ క్రియ పెట్టినప్పుడు ఎస్ పెట్టి మాట్లాడాలన్నమాట. వాంట్ అంటే కావాలి, ఇక్కడ ఎస్ పెట్టి మాట్లాడాలి. హీ వాంట్స్ అనాలన్నమాట, షీ వాంట్స్ అట్లా మాట్లాడాలన్నమాట. హీ, షీ, ఇట్ దాని తర్వాత మనం క్రియ పెట్టినట్టయితే సింపుల్గా అంటే జనరల్గా మాట్లాడేటప్పుడు ఆ క్రియకి ఎస్ చేర్చి మాట్లాడాలన్నమాట. హీ వాంట్స్ అంటే అతనికి కావాలి అని చెప్పడం అనమాట. హీ వాంట్ అనకూడదు, హీ తర్వాత క్రియ పక్కన ఎస్ పెట్టి మాట్లాడాలన్నమాట. హీ వాంట్స్ అనాలన్నమాట. ఉదాహరణకి అతనికి డబ్బులు కావాలి అని ఇంగ్లీష్లో అనాలంటే అతనికి డబ్బులు కావాలి అని ఇంగ్లీష్లో అనాలంటే అతనికి డబ్బులు కావాలి.
ఇంగ్లీష్ వాళ్ళు ఎలా అంటారంటే అతనికి కావాలి డబ్బులు. ఈ డబ్బులు అనే పదాన్ని చివర మాట్లాడతారనమాట. ఎందుకంటే వాళ్ళ వాక్య రూపం ఎలా ఉంటుందంటే కర్త, క్రియ, కర్మ అలా ఉంటుందన్నమాట. మన తెలుగు వాక్య రూపం ఎలా ఉంటుందంటే కర్త, కర్మ, క్రియ ఇలా ఉంటుందన్నమాట. అందుకనే అతనికి డబ్బులు కావాలి అంటాం. కానీ ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ పదాల అమరిక ప్రకారం హీ వాంట్స్ మనీ అంటారనమాట. అంటే హీ అంటే అతనికి, వాంట్స్ అంటే కావాలి, మనీ అంటే డబ్బులు. హీ మనీ వాంట్స్ అట్లా మాట్లాడరు వాళ్ళు. వాళ్ళ పదాల అమరిక వేరనమాట. అతనికి కావాలి డబ్బులు ఈ విధంగా ఉంటుంది. అందుకనే వాళ్ళు అతనికి అనడానికి హీ అంటారు. ఇక్కడ అతనికి అనేది కర్తగా ఉపయోగించబడింది కాబట్టి హీ అంటారనమాట. కావాలి అనడానికి వాంట్స్. ఓకే, మామూలుగా కావాలి అనేది వాంటే, కానీ హీ పక్కన మాట్లాడినప్పుడు ఎస్ చేర్చి మాట్లాడనమాట. హీ వాంట్స్ అనాలి. డబ్బులు అనడాన్ని మనీ అంటారు. హీ వాంట్స్ మనీ. హీ వాంట్స్ మనీ అంటే అతనికి డబ్బులు కావాలి అని ఇంగ్లీష్లో చెప్పటం. అతనికి సహాయం కావాలి అని ఇంగ్లీష్లో అనాలంటే హీ వాంట్స్ హెల్ప్. హీ వాంట్స్ హెల్ప్. సహాయాన్ని ఇంగ్లీష్లో హెల్ప్ అంటారనమాట. అతనికి సహాయం కావాలి అనాలంటే ఇంగ్లీష్లో హీ వాంట్స్ హెల్ప్ అనాలి. ఇక్కడ అతనికి అనేది కర్మగా ఉపయోగించబడితే, అతనికి అనే పదం కర్మగా ఉపయోగించబడితే హిమ్ అనే పదాన్ని వాడాలన్నమాట. ఈ హిమ్ అనేది కర్మరూపం. కర్మరూపం కాబట్టి ఈ పదంతో మొదలుపెట్టి ఇంగ్లీష్ వాక్యం మాట్లాడకూడదు అన్నమాట. ఎందుకంటే ఆ వాక్యంలో పని చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అతనికి ఆ పని చేస్తూ ఉంటారు. అతనికి వేరే వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు కాబట్టి కర్మగా అతనికి అనేది కర్మగా వాక్యంలో కనపడింది కాబట్టి హిమ్ అని ఉపయోగించాలన్నమాట. అంటే వేరే వాళ్ళు అతనికి ఆ పని చేస్తూ ఉంటారనమాట. అలాంటి సందర్భంలో అతనికి అనేది కర్మగా కనిపిస్తుంది కాబట్టి అప్పుడు హిమ్ మాట్లాడాలి. అలాగే అతనికి అనేది కొన్ని వాక్యాల్లో కర్మగా కనిపిస్తుంది, ఆయనకి అనేది కర్మగా కనిపిస్తుంది వాక్యంలో, అతనిని కర్మగా కనిపిస్తుంది, ఆయనని కర్మగా కనిపిస్తుంది, వాడికి అనేది వాక్యంలో కర్మగా కనిపిస్తే హిమ్ ఉపయోగించాలన్నమాట. అన్నిటికి కూడా హిమ్. వీడికి కర్మగా వాక్యంలో కనిపిస్తే హిమ్ ఉపయోగించాలన్నమాట. అంటే కర్మగా కనిపిస్తే వీడికి, వాడికి, ఆయనని, అతనిని, ఆయనకి అలాంటి అన్నిటినీ కూడా, అతనికి అన్నిటికి కూడా వాళ్ళు హిమ్ అనే పదాన్ని ఉపయోగిస్తారన్నమాట. కొన్ని వాక్యాలు చూద్దాం. వాడిని, వీడిని కర్మగా కనిపిస్తే హిమ్ అనే అంటారనమాట. ఉదాహరణకి అతనికి చెప్పు, అతనికి చెప్పు అనాలి. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే అతనికి చెప్పు, ఇక్కడ మీరు అతనికి చెప్పండి, మీరు అతనికి చెప్పండి అనేదాన్ని ఇక్కడ చెప్పేది ఎవరో మీరు, మీ ఎదుటి వాళ్ళు చెబుతున్నారనమాట. ఎవరికి చెబుతున్నారు? అతనికి చెబుతున్నారు. అంటే ఇక్కడ ఈ వాక్యంలో చేసే పని ఎవరు చేస్తున్నారంటే మీ ఎదుటి వాళ్ళు చేస్తున్నారనమాట. మీరు అతనికి, అతను చేయించుకుంటున్నాడు. ఈ వాక్యంలో అతను చేయించుకుంటున్నాడు కాబట్టి ఇది కర్మ అయిపోయిందనమాట. మీరు అతనికి చెప్పండి అనాలంటే యూ టెల్ హిమ్ అనాలన్నమాట. మనం మాట్లాడేటప్పుడు ఈ మీరు తీసేసి మాట్లాడతాం అనమాట. అందుకనే అతనికి చెప్పు అంటాం. అంటే మన ఎదుటి వాళ్ళకి అతనికి చెప్పు అంటాం. అంటే ఇక్కడ పనిచేస్తుంది ఎవరో? మీ ఎదుటి వాళ్ళు. ఎవరికి చేస్తున్నారు? అతనికి చేస్తున్నారు. ఇప్పుడు అతనికి అనేది కర్మగా కనిపిస్తుంది కాబట్టి అతనికి చెప్పు అనేదాన్ని, మీరు అతనికి చెప్పండి అనేదాన్ని మీరు తీసేసి మాట్లాడుతున్నాం కాబట్టి టెల్ హిమ్ అనాలన్నమాట. టెల్ హిమ్ అంటే మీ ఎదుటి వాళ్ళు అతనికి చెప్తున్నారనమాట. అతనికి చెప్పు అని ఇంగ్లీష్లో అనాలంటే టెల్ హిమ్, టెల్ హిమ్ అనాలన్నమాట. టెల్ అంటే చెప్పు లేక చెప్పండి, అతనికి అనడాన్ని హిమ్ అంటారనమాట. ఇక్కడ మీ ఎదుటి వాళ్ళు అతనికి చెప్తున్నారు కాబట్టి అతను కర్మస్థానంలో ఉన్నాడు కాబట్టి హిమ్ ఉపయోగించాలన్నమాట. టెల్ హిమ్ అనాలి. వాడికి చెప్పు అనడానికి కూడా టెల్ హిమ్ అనే అంటారనమాట. అతనికి చెప్పు, ఆయనకి చెప్పు, వాడికి చెప్పు అన్నిటిని కూడాను టెల్ హిమ్ అనాలన్నమాట. అతనికి ఇవ్వు అని ఇంగ్లీష్లో అనాలంటే గివ్ హిమ్ అనాలి. గివ్ హిమ్ అంటే మీ ఎదుటి వాళ్ళు ఆ పని చేస్తున్నారు, అతనికి ఆ పని చేస్తున్నారు కాబట్టి అతనికి అనేది కర్మస్థానంలో అంటే పని చేయించుకునే స్థానంలో ఉంది కాబట్టి హిమ్ ఉపయోగించాలన్నమాట. గివ్ హిమ్, గివ్ హిమ్ అనాలి. అతన్ని పిలువు, అతనిని పిలువు అని మీ ఎదుటి వాళ్ళకి చెప్పాలంటే కాల్ హిమ్, కాల్ హిమ్ అనాలి.
అతనిని అడుగు, అతనిని అడుగు, అతడిని అడుగు, ఆయన్ని అడుగు, వాడిని అడుగు, వీడిని అడుగు, అన్ని వాక్యాలను కూడాను వాళ్ళు ఒకేలాగా చెబుతారనమాట. అతన్ని అడుగు అనాలంటే ఆస్క్ హిమ్, ఆస్క్ హిమ్ అనాలన్నమాట. ఆస్క్ అంటే అడుగు, హిమ్ అంటే కర్మస్థానంలో అతనిని, ఆయనని, వాడిని, వీడిని అన్నిటిని వస్తుందన్నమాట. ఆస్క్ హిమ్ అనాలి. అతని అనాలంటే అతని అనాలంటే హిజ్ అనాలన్నమాట. హిజ్ అంటే అతని లేక అతని యొక్క, అతని లేక అతని యొక్క అనాలంటే ఇంగ్లీష్లో హిజ్ అంటారనమాట. ఉదాహరణకి అతని ఫోను, అతని ఫోను అనాలంటే హిజ్ ఫోన్, హిజ్ ఫోన్ అనాలన్నమాట. ఇక్కడ హిజ్ అంటే అతని, ఫోన్ అంటే ఫోను, అతని ఫోన్ అనాలంటే అదేవిధంగా అది అతని ఫోను, అది అతని ఫోను అని ఇంగ్లీష్లో అనాలంటే ఇట్ ఈజ్ హిజ్ ఫోన్ అంటారనమాట. ఇట్ ఈజ్ హిజ్ ఫోన్, హిజ్ ఫోన్ అంటే అతని ఫోను అని చెప్పడం అనమాట. అదేంటి మన తెలుగు వాక్యంలో 3 పదాలే ఉన్నాయి, అది అతని ఫోను అంటున్నాము, కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఏంటి 4 పదాలతోటి మాట్లాడుతున్నారు అనే సందేహం కలుగుతుందనమాట. ఇంగ్లీష్ వాళ్ళు స్పష్టత కోసం అదనపు పదాన్ని ఉపయోగిస్తారనమాట. ఈజ్ అంటే ఉన్నది అనే అర్థాన్ని ఇస్తుంది, అయి ఉన్నది అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. అంటే వాళ్ళ పదాల అమరిక ఎలా ఉంటుందంటే అది అయి ఉన్నది అతని ఫోను, అయి ఉన్నది అనేది స్పష్టత కోసం అదనపు పదాన్ని ఉపయోగించి మాట్లాడతారనమాట. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడతారు. అందుకని అది అతని ఫోన్ అనాలంటే ఇట్ ఈస్ హిజ్ ఫోన్, ఇట్ ఈస్ హిజ్ ఫోన్. ఈ ఈజ్ తీసేసి అసలు మాట్లాడరు వాళ్ళు, ఇట్ హిజ్ ఫోన్ అనరు అనమాట. ఇట్ ఈజ్ హిజ్ ఫోన్ అంటారనమాట. ఇట్ ఈస్ హిజ్ ఫోన్ అంటే అది అతని ఫోన్ అని చెప్పడం అనమాట. ఇక్కడ ఇట్ అంటే జనరల్గా మాట్లాడేదనమాట. అంటే అర్థం అది అనే అర్థాన్ని ఇస్తుంది, ఇది అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. జనరల్గా మాట్లాడేటప్పుడు ఉపయోగించేదనమాట. అంటే ఎదుటి వ్యక్తి ఇట్ అని ఉపయోగిస్తే సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఏదైనా వస్తువు దూరం దాని గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటే అది అని అర్థం చేసుకోవాలి, దగ్గర దాని గురించి మాట్లాడుతుంటే ఇది అని అర్థం చేసుకోవాలన్నమాట. కొన్ని సందర్భంలో అదే అని చెప్పాల్సిన సందర్భంలో ఇట్ అంటే అది ఇది అనే అర్థాలను 2 ఇస్తుంది అనమాట. అదే అని మాట్లాడాలంటే దట్, దట్ అని కూడా మాట్లాడచ్చు అనమాట. దట్ ఈజ్ హిజ్ ఫోన్, దట్ ఈజ్ హిజ్ ఫోన్. ఇక్కడ దట్ అంటే అది, అదే అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఇది అతని ఫోను, ఇదే అతని ఫోను అనాలంటే దిస్ ఈజ్ హిజ్ ఫోన్ అనాలన్నమాట. దిస్ ఈజ్ హిజ్ ఫోన్. ఇక్కడ దిస్ అంటే ఇది అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. అదే అతని ఇల్లు అనాలంటే దట్ ఈజ్ హిజ్ హౌస్, దట్ ఈజ్ హిజ్ హౌస్ అనాలన్నమాట. అది అతని ఇల్లు అని జనరల్గా మాట్లాడాలంటే ఇట్ ఈస్ హిజ్ హౌస్, ఇట్ ఈస్ హిజ్ హౌస్ అనాలన్నమాట. అతనిది, అతనిది అనాలంటే ఇంగ్లీష్లో హిజ్ అనే అంటారనమాట. హిజ్ అంటే అతనిది అనే అర్థం కూడా ఇస్తుందన్నమాట. ఉదాహరణకి ఇది అతనిది, ఇది అతనిది అని ఇంగ్లీష్లో అనాలంటే దిస్ ఈజ్ హిజ్, దిస్ ఈజ్ హిజ్ అనాలన్నమాట. అంటే ఇది అతనిది అని చెప్పటం అనమాట. వాళ్ళ పదాల ప్రకారం ఇది అయి ఉన్నది అతనిది అట్లా ఉంటుందన్నమాట. అందుకనే దిస్ ఈజ్ హిజ్, ఇట్ ఈజ్ హిజ్ అని కూడా అనొచ్చు అనమాట. ఇట్ అనేది జనరల్గా మాట్లాడేది. అది ఇతనిది, అది ఇతనిది అనాలన్నా కానీ అది అనడానికి దట్ ఉపయోగించాలన్నమాట. దట్ ఈజ్ హిజ్, దట్ ఈజ్ హిజ్. ఇక్కడ హిజ్ అంటే అతనిది, ఇతనిది, ఆయనది, వాడిది, వీడిది ఇట్లాంటి అన్ని అర్థాలను ఇస్తుంది అనమాట. దట్ ఈజ్ హిజ్ అనాలన్నమాట. జనరల్గా మాట్లాడాలనుకుంటే ఇట్ ఈజ్ హిజ్ అనాలన్నమాట. మీకు ఈ పాఠం అర్థమైందని ఆశిస్తున్నాను. ఈ పదాలన్నింటినీ కూడాను మీరు ఒక పేపర్ మీద రాసుకొని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ మనం ఎట్లా మాట్లాడుతున్నాము, వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అనేది మీరు అర్థం చేసుకుంటే ఇంగ్లీష్ మాట్లాడడం సులభమైపోతుంది అనమాట. కొన్ని సందర్భంలో ఒకేసారి పాఠం మొత్తం చూసినప్పుడు కొన్ని మనం అర్థం చేసుకోలేకపోవచ్చు. మళ్ళీ ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు నెమ్మదిగా అర్థమవుతుంది. ఈ వీడియోని ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫర్ నౌ, టేక్ కేర్. ఓకే అండి, నేను చేసిన వీడియోలు మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయో లేదో కింద నాకు కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా వీడియోని గట్టిగా ఒక లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ టైం, టేక్ కేర్.